ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. కొన్నిసార్లు వాళ్ళని అడిగేదేంటి, వీళ్ళని అడిగేదేంటి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఈ పని చేసి తీరుతాను అంతే, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది కాబట్టి నేను ముందుకు వెళ్తాను అని కఠినంగా మూర్ఖంగా తీసుకున్న నిర్ణయాలు మనందరి జీవితంలో ఉండే ఉంటాయి. దేవుని చిత్తం కానీ ఆ కార్యాలు, వాటి యొక్క పర్యవసానాలు ఇప్పటికీ మనల్ని బాధకు గురి చేస్తూ ఉంటాయి కదా. మరి దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచన చేస్తే, జరిగిన గతాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు మన జీవితం ఏంటి అని ఆలోచన చేయడం మొదలు పెట్టండి. ఇక నుండైనా దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకొని దానిని నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఇక నుండైనా మన జీవితాలు కుళ్ళిన వాసన కాక సువాసనలు వచ్చేలా ఉండడానికి చూసుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.